గ్రంథవాగ్దనంబులన్ని నావే రాతి అజయంబు వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావే. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామములో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. భారతదేశంలో జీవిస్తున్నటువంటి భారతీయులమైన మనందరము భిన్నత్వము కలిగి ఉన్నాము, కానీ భారతీయులుగా మనం జీవిస్తున్నాం. హిందువులుగా, క్రైస్తవులుగా, ముస్లిమ్స్గా, బౌద్ధులుగా, జైనులుగా, సిక్కులుగా, రకరకాల కులమత భేదములు లేకుండా మనందరము భారతీయులుగా జీవిస్తున్నటువంటి విధానము ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇలా ఉన్న భారతీయులుగానే కలిసి జీవిస్తూ ఉంటున్నాం. అయితే అనేకమైనటువంటి భిన్నాభిప్రాయములు ఈ దినాల్లో మనం కలిగి ఉంటున్నాము. మాది సనాతన ధర్మము, మేము హిందువులమే ఉండాలి, క్రైస్తవులు ముస్లిమ్స్ ముఖ్యంగా ఈ దేశంలో ఉండకూడదు, 2021 సంవత్సరం కల్లా వారిని ఈ దేశం నుండి వెళ్ళగొడతాం అన్నటువంటి నినాదములు కూడా మనం వింటూ వచ్చినటువంటి విషయమే. అయితే హిందువులుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారు ఆర్య సమాజము వేదములు రచించిన వారు కనుక ఈ దేశము హిందూ దేశము అన్నటువంటి నినాదాలు కలిగినటువంటి కొంతమంది సమాజము మన భారతదేశంలో ఉంటున్నారు. ఇంత మాత్రమే కాదు, ఈ పూర్వము భారతదేశము అనబడుతున్న ప్రపంచ మనుగడ నాగరికతలన్నీ కూడా ప్రారంభమవుతున్న దినాలలో దాదాపుగా 5,000 సంవత్సరాల పూర్వమే మరి ప్రపంచమంతటా కలిపి 3 ఖండాలుగానే ఉంటూ వచ్చాయి. ఆ తర్వాత అవి 7 ఖండాలుగా విభాగించబడుతూ వచ్చాయి. అదందరికీ విదితమే. మరి మొట్టమొదటి నాగరికత మనం పరిశీలన చేయగలిగితే బబులోను నాగరికత, మెసొపొటేమియా ప్రదేశంలో ఉన్నటువంటి అబ్రహాము నాగరికత. ఆ తర్వాత దానికి పూర్వము మరి ఐగుప్తు నాగరికత కూడా ఉంది, దాన్ని ఇప్పుడు ఈజిప్ట్గా పిలుస్తున్నారు. ఆ తర్వాత చైనా మరి దేశము నాగరికతను గురించి కూడా మనకు తెలుసు. ఆ తర్వాత 4వదిగానే భారతదేశము నాగరికత. దాని పూర్వము సింధు లోయలో వెలసిన కారణం చేత సింధు నాగరికత అన్నటువంటి పిలుపు కూడా కలిగినటువంటిది చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. మరి ఈ సింధు నాగరికత ఎప్పటిది? ప్రారంభములో భారతదేశంలో ఉన్నవారు ఎవరు? ఆ తర్వాత వారు ఎవరి సంతానము? ఎక్కడి నుండి ఈ సింధు నాగరికత ప్రారంభించబడుతూ వచ్చింది? ఎవరి ద్వారా ప్రారంభించబడుతుంది? వారిని ఏమని పిలిచేవారు? ఇవన్నీ కూడా మనము దేవుని వాక్యంలో పరిశీలించడానికి ముందుగా ఒక లేఖన భాగాన్ని సత్యవేద గ్రంథం బైబిల్లో మనము ఈ వర్తమానానికి అనుకూలమైనటువంటి లేఖనాన్ని చదువుకుంటాం. అది ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనము మరియు 7వ వచనాన్ని చదువుకుందామండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునెను, ఆమె పేరు కెతూరా. ఆమె సంతానము ఇక్కడ మనం చూస్తాం. 7వ వచనంలో చూస్తే అబ్రహాము బ్రతికిన, మన్నించండి, 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్న కుమారులను బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశములకు వారిని పంపివేసును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విశదీకరించడానికి సహాయపడండి. ఎంతోమంది వక్తలు, విఘ్నులు, మరి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారు ప్రభా మరి ప్రపంచ దేశాలలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరికంటే
నిష్ప్రయోజక నీ దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ వాక్య భాగమును మనం గమనిస్తే వీరు కెతూరా సంతానముగా మనం పిలువబడుతున్నారు. అబ్రహామునకు 3 విధాల సంతానము కలిగినట్టుగా బైబిల్ ఆధారం ఉంది. మొదటి సంతానము షారా వలన కలిగినటువంటి సంతానము ఇస్సాకు. ఇస్సాకు సంతానమే ఈ దినాల్లో ఇజ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. ఇస్సాకు నుండి వచ్చినటువంటి సంతానం వారికి ఇజ్రాయేలీ దేశమని ప్రపంచపటంలో ఒక దేశం ఉంది. ఆ తర్వాత అబ్రహాము ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఆగరును వివాహం చేసుకున్నట్టుగా 16వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం. ఆమె ద్వారా కూడా అబ్రహాముకు ఒక సంతానం వచ్చింది. అతను ఇస్మాయిల్ సంతానం. వారు కూడా ఇస్సాకు వలె ఎలాగున ప్రబలుతూ వచ్చారో ఇస్మాయిల్ సంతానము కూడా 12 మంది రాజులు వారు ప్రబలుతూ వచ్చినట్టుగా వారు కూడా ఈనాటికి భూమి మీద ప్రపంచపటంలో హాగరు సంతానం కూడా ప్రబలుతూ విస్తరిస్తూ వచ్చారు. ఇకపోతే అబ్రహాము మరొక భార్యని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమెకు కూడా అబ్రహాముకు సంతానం కలిగారు. ఆ సంతానమే మెసొపొటేమియా ప్రదేశము నుండి వారు తూర్పు దేశమునకు వచ్చినట్టుగా ఈ ఆదికాండం 25వ అధ్యాయంలో 6వ వచనంలో మనం పరిశీలించగలుగుతాం. భారతదేశానికి మరి 2 రకాలుగా ఇలాగున భారతదేశము మరి సింధు నాగరికత అనేటువంటిది ప్రారంభించబడడానికి మెసొపొటేమియా ప్రదేశములో ఉన్నటువంటి అబ్రహాము సంతానములో కొంతమంది మొట్టమొదటిగా భారతదేశానికి వలస వచ్చారు. వారు సింధు నది తీర ప్రాంతములో సింధు లోయలో వారి నివాసములు ఏర్పరచుకున్నారు. దాదాపుగా వారు క్రీస్తుకు పూర్వము 3000 సంవత్సరాల క్రితమే సింధు నాగరికతలో అబ్రహాము సంతానములో నుండి వచ్చినటువంటి వారు నివసిస్తూ వచ్చారు. వారికి పూర్వపు పేరేంటంటే ద్రవిడులు అని వారు పిలువబడుతూ వచ్చారు. ద్రవిడుల యొక్క సిద్ధాంతము, వారి భక్తి జీవితము మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మెసొపొటేమియా ప్రదేశంలో ఉన్నటువంటి భక్తి ఎలాంటిదో సింధు లోయలో నివసిస్తున్నటువంటి సింధు నాగరికత కాలంలో ఉన్న ద్రవిడులు అంటే క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ద్రవిడులు వారు చెట్టుని పూజించేవారు. అంత మాత్రమే కాదు, వారు జలముని కూడా నీటిని కూడా పూజించేవారు. అంత మాత్రమే కాదు, వారు తల్లి పూజలు కూడా చేస్తున్నటువంటి వారు పాములను కూడా పూజిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, మరొక లింగాన్ని కూడా ప్రత్యేకంగా పూజిస్తూ వచ్చారు. ఈనాటికి ఆ లింగాన్ని పూజించేవారు భారతదేశంలో ఉత్తర ఇండియాలో మనం గమనించవచ్చు. స్త్రీ యోని ఆకారములో ఉన్నటువంటి లింగాన్ని, అక్కడ ఏమి దేవత ప్రతిమ ఉండదు ఆ దేవాలయంలో, స్త్రీ యోని ఆకారములో ఉండే ఒక లింగము ఆ దేవాలయంలో పూజించబడుతున్నట్టుగా ఇప్పటికీ చరిత్రలు ఆధారాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో మరి ఆ దేవాలయాన్ని విశిష్టతను గురించి కూడా ప్రచారంలో ఉన్నట్టుగా మనందరికీ విదితమే. అయితే మెసొపొటేమియా ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగైతే పూజిస్తున్నటువంటి విధానము కలిగి ఉన్నారో ఈ సింధు లోయలో నివసిస్తున్నటువంటి ద్రవిడులు కూడా
మెసొపొటేమియా ప్రదేశంలో ఉన్నటువంటి నాగరికత అది ఉన్నతమైన స్థాయిలో ఉంది కనుక సింధు నాగరికత కాలంలో నివసిస్తున్న ద్రవిడులు వ్యాపార రీత్యా ఉత్పత్తులు చేసుకుంటూ ఇక్కడివి వస్తువులు మెసొపొటేమియాకి ఎగుమతి చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాటిని ఇక్కడ సింధు లోయలో ఉన్నటువంటి మరి నాగరికతలోనికి దిగుమతులు చేసుకుంటూ వచ్చినటువంటివి వ్యాపారయుక్తమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి ప్రజలు. అంత మాత్రమే కాదు ప్రియమైన వారలారా, మనం గమనిస్తే ఆ సింధు నాగరికతకి మరొక పేరు కూడా కలిగి ఉంది. దాన్ని హడప్పా నాగరికత అన్నట్టు కూడా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అలాగున ప్రారంభ దినాల్లో భారతదేశంలో అబ్రహాము సంతానమైన కెతురా సంతానం నుండి వచ్చినటువంటి వారు ఈ తూర్పు దేశంలోనికి వారు నివాసం చేయడానికి వచ్చినట్టుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. వారిని ద్రవిడులని పిలుస్తారు. ఆ తర్వాత కొంతమంది మరి అభిప్రాయం ఏంటంటే ఆర్యులు వచ్చారు భారతదేశానికి, వారు కూడా వలస వచ్చిన వారే. ఆర్యులు ఏమి భారతీయులు కాదు, భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి వారు కాదు. ఆర్యులు కూడా ఈ దేశానికి వలస వచ్చారు. వారు రెండు పర్యాయములుగా వలస వచ్చినటువంటి వారు భారతదేశానికి. అది చరిత్రను చూస్తే దాదాపుగా క్రీస్తు పూర్వము 1200 సంవత్సరాలు అనేటువంటిది చరిత్రలో కొంతమంది ఆధారాలు కూడా జ్ఞాపకం చేస్తుంటున్నారు. అయితే ఆర్యులు 2 రకాలుగా ఉన్నారు. ఈ దేశానికి వచ్చిన ఆర్యులు 2 రకాలుగా ఉంటూ ఉన్నారు. మొదటి రకము ఆర్యులను కనుక మనం గమనిస్తే మొదటి రకము ఆర్యులేమో హిత్తియారులు అని పిలుస్తారు. వారు చాలా తెల్లగా కనబడుతున్నటువంటి వారు. రెండవ పర్యాయము మరి భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు వారు ఎర్రని వారిగా ఉంటారు. ఉన్నతమైనటువంటి దేహము కలిగినటువంటి వారు, లేదంటే ఆజానుభావులని కూడా వారు పిలువబడుతూ వచ్చారు. వీరు ఎక్కడి నుండి వచ్చారంటే ప్రస్తుతము ఇరాక్ అని పిలువబడుతున్నటువంటి మధ్య ఆసియా పాశ్చాత్య దేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ ఆర్యులు. వీరు కూడా భారతదేశానికి వలస వచ్చినటువంటి వారే. ఎందుకు వీరు మరి ఎవరిని పూజిస్తారు అని మనం ఆలోచన చేస్తే ఈ ఆర్యుల యొక్క సిద్ధాంతము ఏకేశ్వరుని పూజించినటువంటి సిద్ధాంతము. ఈ ఆర్యుల యొక్క సిద్ధాంతం ఏంటంటే వారు త్రిమూర్తులను పూజించినటువంటి సిద్ధాంతము కలిగినటువంటి వారు. వారు ఏకేశ్వరుని పూజించినటువంటి సిద్ధాంతంలో కనపడుతున్నప్పటికీ వారు త్రిమూర్తులను మరి పూజించినటువంటి వారుగా కూడా పరిగణించబడుతూ ఉంటున్నారు. కనుకనే ప్రేమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నా సహోదరులారా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి దేవుని సంతానంగా పిలువబడుతున్నటువంటి నా సహోదరులారా, ఈ సత్యము చాలామందికి చరిత్ర సరైన విధానంలో అవగాహన లేని కారణం చేత రకరకాల భిన్నాభిప్రాయం కలిగి ఉంటున్నారు. కులమత భేదాలు ఉన్నాయని, తద్వారానే ఈ దినంలో మరి మత పరువులు, కుల పరువులు అనేటువంటి విధానంలో మనుషులు చంపుకుంటున్నారు. మతం పేరిట చంపుకుంటున్నారు, కులాల పేరిట చంపుకొని దేశాన్ని అతలాకుతలం చేస్తూ ప్రపంచ దేశాలకు ఒక ఉన్నతమైనటువంటి మాదిరిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థగా నాశనం చేస్తూ దేశ పురోభివృద్ధి పరిస్థితిని పాడు చేస్తున్నటువంటి దినాలు మనం గమనిస్తుంటున్నాం. అవగాహన లేని దినములు, చరిత్ర తెలియనటువంటి మరి సమాజము ఈ దినాల్లో ఇలాగున మతాల పేరిట కొట్టుకుంటున్నారు, కులాల పేరిట కొట్టుకొని చంపుకుంటున్నారు. మనం తెలిసినటువంటి విషయమే. కులము పరువు పేరిట మా కులము కాదని మిర్యాలగూడలో ప్రణయ్ అమృత వివాహ విషయాల్లో ఆటంకాలు, మరి ప్రణయ్ చంపబడినటువంటి తీరు మారుతిరావు గారి విధానంలో మనందరికీ విదితమే. నిన్న లేక 2 రోజుల క్రితమే హైదరాబాదు ఎర్రగడ్డలో జరిగినటువంటి విషయము. సందీపు
మాధురి విషయంలో మనం చూస్తున్నాం. తనైతే తండ్రి కత్తితో దాడి చేసి సందీప్ను కొట్టడము, కూతురి మీద కూడా దాడి చేస్తే ప్రాణాపాయంలో ఈ దినాల్లో ఆ కూతురు కూడా ఉంటుంది. కారణం ఏంటంటే మా కులానికి చెందిన వారు కాదు. ఇలాగున మతం పేరట మనుషులు చంపుతూ ఉన్నారు, కులం పేరట మనుషులు చంపుకుంటున్నటువంటి పరిస్థితులు, దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి ఇవాళ భారతదేశం వస్తూ వచ్చింది. ప్రపంచ దేశాల్లో విశేషమైనటువంటి దేశముగా ఉండవలసిన భారతదేశం ఎంతగా అతలాకుతలం అవుతూ ఉందో, ఆర్థిక విధానంలో కానీ, సామాజిక విధానంలో కానీ, మానవ దృక్పథంతో చూస్తే నైతిక విలువల్ని కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా రానున్న దినాల్లో ఇలాగ చంపుకుంటూ పోతే భారతదేశంలో ఒకప్పుడు మనుషులు ఉండేవారంట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రాబోతుందేమో అన్నటువంటి భయానకమైనటువంటి వాతావరణము మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రేమైనటువంటి వారలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉన్నత ద్రేహులైనటువంటి వారు లేక ఆజానుభావులైనటువంటి వారు భారతదేశానికి వలస వచ్చి ఆ సింధు నది తీర ప్రాంతంలో, సింధు లోయలో అక్కడున్నటువంటి ద్రవిడులను జయించి వారిని మరి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి తరలివేసినటువంటి పరిస్థితులు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అప్పుడే మరి ఈ ఆర్యులైతే ఎవరైతే ఉన్నారో ఈ ఆర్యులే సరస్వతి నదీ తీర ప్రాంతమున వేదాలను రచించారు అన్నటువంటిది మనందరికీ విదితమే. కానీ మనం పరిశీలన చేయగలిగితే భౌగోళిక చరిత్రలో చూస్తే ఈరోజు మనకు అంత విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సరస్వతి నది మనకు మనుగడలోనే లేనట్టుగా గమనిస్తుంటున్నాం. అదే త్రివేణి సంగమంలో చూస్తే గంగా యమున నదులే కనపడుతున్నాయి కానీ సరస్వతి నది కనపడడం లేదు. అది రహస్యంగా భూమి గర్భములో నుండి వచ్చి కలుస్తుంది అన్నటువంటి నినాదాలు కూడా మనం వింటూ ఉన్నాం. అది హిమాలయ పర్వతాల్లో ప్రారంభించబడి పుట్టి మరి దాదాపుగా గుజరాత్ ప్రదేశం నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది అనేటువంటి మరి సమాచారం కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు. మరి అంత విశిష్టమైనటువంటి సరస్వతి నది, మరి అంత జీవనది ఎలా కనుమరుగైపోయింది, ఎండిపోయింది అన్నటువంటి చరిత్రలో మనం ఆధారాలు చూస్తే అదొక విషాదముగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. అంత విశేషమైనటువంటి నది కనుమరుగైపోవడం కారణం ఏంటి? ప్రేమైన వారలారా, మనం గమనిస్తే వేదాలలో రాయబడినటువంటి సంగతి అంటే సరస్వతి నదికి ప్రాముఖ్యత ఉంది. వారు అక్కడ ఆ నది తీర ప్రాంతంలో కూర్చొని వేదాలు రచించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వేదములు రచించినది ఆర్యులనే సుస్పష్టముగా మనకు అర్థమవుతుంది. కనుక ప్రేమైనటువంటి సహోదరులారా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రేమైనటువంటి స్నేహితులారా, మనందరము తెలుసుకోవాల్సిన చరిత్ర ఏంటో తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడమంత సబబు కాదేమో అని ఒకసారి ప్రభు పేరట వక్తలు విఘ్నులైన వారి ముందుకు ఈ మాటలను తీసుకొస్తున్నాను. చరిత్రలో ఎన్నో రకాల ఆధారాలు ఉన్నాయి. కనుక చరిత్ర పరిశీలిస్తే సుస్పష్టముగా మనకు ఈ భారతదేశంలో మొట్టమొదట ఆ సింధు నాగరికతలో ద్రవిడులు ఉన్నారని, వారు ఆర్యులు వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశం నుంచి వారు దక్షిణ భారతదేశానికి తరిమివేస్తే వారు దక్షిణ భారతదేశంలో స్థిరపరచబడ్డారని, ఈ దినాల్లో ద్రవిడులు లేరు అనుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ద్రవిడులు వారు కేవలము తమిళనాడుకి చెందినటువంటి వారే అని చెప్పుకున్నటువంటి సమాజం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు అందరూ కూడా తమిళనాడే. ఆ తమిళనాడు నుండి తెలుగు మాట్లాడేవారు రాష్ట్రముగా విడిపోతూ వచ్చారు. తెలుగు రాష్ట్రముగా, ఆంధ్ర రాష్ట్రముగా ఆవిర్భింపబడుతూ వచ్చింది. ఆ ద్రవిడులే కాలక్రమేణా మరలా తెలుగు మాట్లాడుతున్నటువంటి వారిగానే ఉంటున్నటువంటి మనము ఇటీవల 2-3 సంవత్సరాల క్రితము తెలంగాణగా ప్రత్యేకమైన రాష్ట్రముగా విడిపోతూ వచ్చినటువంటి విధానము మనందరికీ విదితమే. కనుక దక్షిణ భారతదేశము ద్రవిడులు నివసిస్తున్నారు, ఉత్తర భారతదేశం అంతా ఆర్యుల సమాజం నివసిస్తుందన్నటువంటిది
ఈ దినాల్లో ఎక్కువగా ప్రబలుతున్నటువంటి విషయము. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనందరము సింధు నాగరికతకు చెందినటువంటి వారము. ఆ తర్వాత కాలక్రమేణా హిందువులుగా నామకరణం చేయబడుతూ వచ్చింది. ఆ తర్వాత ఇది హిందూ దేశమే, ఇక్కడ ముస్లిమ్స్ క్రైస్తవులు ఉండకూడదు, కేవలం హిందూ దేశమే, మేము స్వదేశీయులము, మీరు విదేశీ మతముకి చెందిన వారు అంటున్నారు. ప్రియమైన వారులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, మతము అనగా మనం ఎక్కడ పరిశీలించినా ఒక వ్యక్తి ప్రపంచం ఇన్ఫర్మేషన్ దానికి సమాచారానికి ఒక అర్జీ పెట్టుకుంటే హిందూ మతానికి అర్థమే లేదు అన్నటువంటి పరిస్థితి. మతము అనే దాన్ని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా అది మన అభిప్రాయము మాత్రమే. కొంతమంది అంటారు, వాడు ఎవడు చెప్పినా వినడరా, వాడి మతం వాడిది అంటే వాడి అభిప్రాయం వాడిది అని దాని అర్థం. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని మనం గమనించాలి. మరి ఎలాగున మనందరము వీరు ఎలాగున ఆవిర్భింపబడుతూ వచ్చారని మనం పరిశీలించగలిగితే, పూర్వము దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. తన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుని ప్రజగా తను చేయబడుతూ వచ్చాడు. ఆ తర్వాత అబ్రహాము సంతానముగా ఉన్నటువంటి మనము నిజమైనటువంటి దేవుని, ఒక్కడైనటువంటి దేవుని ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరము పూజిస్తూ వచ్చినటువంటి వారమే. ఆయనని గురించి వేదాలలో రాయబడుతూ వచ్చింది. ఆర్యులు కనుక అబ్రహాము సంతానమే కనుక బైబిల్లో ఉన్నటువంటి విషయాలే వారు ఆర్యులు వేదాలలో వేరే సంస్కృతమైనటువంటి పదాలతో రచించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పూర్వం అబ్రహాం సంతానమే కనుక బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు మరి వేదాలలో కూడా కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఆయా స్థలాలలో అనేకమైన సత్యాలు, ప్రపంచంలో ఏ గ్రంథమైనా మొట్టమొదటి గ్రంథం బైబిల్ గ్రంథమే. ఆ తర్వాత ఎన్నో రంగాల గ్రంథాలుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా మనం చూస్తుంటున్నాం. ఎవరి అనుకూలతను బట్టి వారి జీవితంలో ఒక గ్రంథాన్ని మనం పరిశీలిస్తుంటున్నాం. అయితే మనము వేదాలలో చూసినటువంటి విధానం చూసినప్పుడు సత్యవేద గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి సంగతులు అనేక రకాలుగా కనబడుతున్నాయి. అలాగనే ఖురాన్లో మనం పరిశీలన చేస్తే అబ్రహాము యొక్క వంశావళి, అబ్రహాం యొక్క సంతానం గురించి సుస్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ప్రపంచ చరిత్రలో మనం గమనిస్తే 2016లో డిఎన్ఏలో టెస్ట్ చూస్తే మనందరం ఒక తల్లి పిల్లలమే అని చెప్తూ వచ్చారు టీవీ ద్వారా, మీడియా ద్వారా. మరి ఒక తల్లి పిల్లలమంటే ఒక తండ్రి పిల్లలం కూడా సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ వస్తుంది. అయితే ఆ తండ్రి పిల్లలమే మానవుడి యొక్క అవిధేయతను బట్టి 2000 సంవత్సరాల తర్వాత మహాజల ప్రళయము వచ్చింది ఈ భూమి మీదకి. ఆ జల ప్రళయములో యావత్తు ప్రజలు, మానవాళి కోటి కూడా, అన్ని నాగరికతలు కూడా నశించిపోతూ వచ్చాయి, తుడిచివేయబడుతూ వచ్చాయి. అయితే ఆది కాండములో 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నోవహు. 7వ అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు, నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ 3 కోడళ్ళు, 8 మంది కొరకు ఒక ఓడను తయారు చేసుకో. ఈ అనంతమైన విశ్వాన్ని, మానవ కోటిని నేను లయము చేయబోతున్నానని ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, నోవహు ఒక ఓడను తయారు చేసుకొని జీవరాశులు రెండుగా ఆ ఓడలో చేసుకున్నాడు, సామాగ్రి సిద్ధపరచుకున్నాడు. ఆ తర్వాత నోవహు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 ఆ ఓడలో ప్రవేశిస్తే 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం ఈ ధరణి మీద కురుస్తూ వచ్చింది. మహా విశేషమైనటువంటి కొండలు, గుట్టలు అన్నీ కూడా మునిగిపోతూ వచ్చాయి. ప్రజావాళ్ళందరూ కూడా, మానవాళ్ళందరూ కూడా మరణమవుతూ వస్తూ వచ్చారు. ఇది సత్యవేద గ్రంథం బైబిల్లో రాయబడినటువంటి విషయం. ఇదే విషయాన్ని వేద గ్రంథాల్లో లేక మన పురాణాలలో పరిశీలన చేస్తే ఆర్యులు కూడా ఏమని చెప్తున్నారంటే, మను అనే ఒక మహర్షి ఉండేవాడు, అతనితో పాటు 7 వ్యక్తులు ఉన్నారు. ఆ మను అనే వ్యక్తితోని విష్ణుమూర్తి మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో జలప్రలయం రాబోతూ ఉంది, కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, నీవు నీతో పాటు ఉన్న ఆ 7 ఆ ఓడలో ప్రవేశించండి, నేను ఈ లోకమంతటిని ముంచివేస్తున్నాను అన్నటువంటి విధానము
విష్ణుమూర్తి గారి ద్వారా మను మహర్షికి చెప్పినట్టుగా ఆ ఓడ సిద్ధపరచుకొని ఎనమండి కూడా దాన్ని ప్రవేశించినట్టుగా జలప్రళయంలో మానవాళంతా తుడిచివేయబడినట్టుగా మరి పురాణాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాయి. అదేంటి బైబిల్లో ఉన్న విషయం పురాణాల్లో ఎలా వచ్చింది అని మనం గమనిస్తే ప్రేమైన వారలారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ బైబిల్ నుండే రావాల్సినటువంటి అన్ని గ్రంథాలకు సంబంధించిన విషయాలు కూడా కనుక దానినే ఈ వేద పురాణాల్లో ఇలా రాస్తుంటారు. ఆ తర్వాత రాయబడినవి అనేటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. ఇంత ఎట్టకేలకు మనం గమనిస్తే వాస్తవికంగా యనమండుగురే అని అన్నప్పుడు మరి పురాణాలలో చెప్పబడినటువంటి యనమండుగురు వేరు, బైబిల్లో చెప్పబడినటువంటి యనమండుగురు వేరు కాదండి. బైబిల్లో చెప్పబడిన ఎడమండుగురే పురాణాల్లో చెప్పబడిన ఎడమండుగురు మాత్రమే. అయితే అక్కడ మను మహర్షి అని రాయబడింది, బైబిల్ మాత్రం సుస్పష్టముగా నోవాహు అని రాయబడింది. ఆయన భార్య, ఆయన 3 కుమారులు 3 కోడళ్ళు యనమండుగురు అని స్పష్టము చేయబడింది. ఆ యనమండుగురు తర్వాత జలప్రళయం తర్వాత ఆ నోవాహు 3 కుమారులు ఉన్నారు. వారే సేము, హాము, యాపేతు. వారిని మనము ఆదికాండము 10వ అధ్యాయంలో వారిని గురించిన విషయము ఆదికాండము 10వ అధ్యాయంలో మనం పరిశీలించవచ్చు. ప్రియమైన వారలారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాగన క్రీస్తు పూర్వము జలప్రళయము దాదాపుగా మరి మెసొపొటేమియా ప్రదేశం నుంచి వచ్చిన ద్రావిడుల కాలంలో దాదాపుగా క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాలు క్రితము జలప్రళయము జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 2500 నుండి దాదాపుగా 1600 కాలం వరకు ప్రియమైన వారలారా మనం గమనిస్తే మరి వలస వచ్చినటువంటి అనుభవాలన్నీ కూడా చూస్తాం. ఆ తర్వాత క్రొత్త నాగరికత ప్రారంభమైంది. ఆ నాగరికత మనము విశేషంగా చూస్తే వారు నోవాహు సంతానంలో నుండి వచ్చినటువంటి, ఇవాళ ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి మానవుడు నోవాహు సంతానము అంటే అబ్రహాం సంతానం నుండి వచ్చిన వారు నోవాహు సంతానము, నోవాహు సంతానం నుండి వచ్చిన సేము, హాము, యాపేతుల సంతానం నుండి వచ్చినటువంటి వారమని మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన వారలారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితిని మనందరము ఎరిగినటువంటి విషయమే. ఈ ఆదికాండంలో మనం పరిశీలన చేస్తే 7వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం 21వ వచనంలో చూస్తే ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములను మునిగిపోయాను. 15 మూరల ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలని కనుక పర్వతములు మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. కాబట్టి ప్రియమైన వారలారా ఎప్పుడైతే ఈ జలప్రళయం వచ్చిందో అప్పటి వరకు ఉన్నటువంటి అభివృద్ధి పొందినటువంటి నాగరికత అంతా కూడా నీట మునిగిపోతూ వచ్చింది. ఆ తర్వాత నీరు ఇంకిపోయిన తర్వాత నేల మరలా కనబడుతూ వచ్చింది. ఆ తర్వాత అభివృద్ధి చెందినటువంటి నాగరికత, ఆ తర్వాత కట్టుకున్నటువంటి వారి భవనాలు, వారి ఇండ్లు, వారి ఊర్లన్నీ కూడా భూగర్భంలో కలిసిపోతూ వచ్చాయి. కాబట్టి ఈ దినాల్లో త్రవ్వకాలలో కొన్ని ప్రదేశాలు బయటపడుతూ ఉన్నాయి. ఈ ప్రదేశము చరిత్ర 1500 సంవత్సరాలది. ఈ వస్తువులు 18,000 సంవత్సరాలది. ఈ వస్తువులు 2000 సంవత్సరాల క్రితంవి, 2500 సంవత్సరాల క్రితంది, 3000 సంవత్సరాల క్రితమని ఎలాగనో నిర్ధారణ చేస్తూ ఉన్నారంటే అప్పటి నాణ్యాలు, అప్పటి వస్తువులు, అప్పటి మరి వాడినటువంటి ఆయుధాలు, రాతి శిలలు ఇవన్నీ కూడా ఇప్పుడు త్రవ్వకాలలో బయటపడుతూ ఉన్నాయని ఎవరు పెట్టారు, పాతి పెట్టారు అనుకుంటున్నారా?
జలప్రళయం ఎప్పుడైతే వచ్చిందో ఈ విశిష్టమైనటువంటి విధానంలో ఉన్నటువంటి నాగరికతలు అన్నీ కూడా భూగర్భంలో కలిసిపోతూ వచ్చాయి. ఎప్పుడైతే భూమి నీళ్ళలో ముంచబడుతూ వచ్చిందో ఆ నీరు ఇంకిపోయిన తర్వాత కొండల మీద ఉన్నటువంటి మట్టి అంతా కూడా నీటిలో కొట్టుకొని వచ్చి ఈ భవనములన్నీ కూడా ఈ నాగరికతలన్నిటి కూడా ముంచివేస్తూ వచ్చాయి. కాబట్టి ఈ దినాల్లో త్రవ్వకాలలో అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్టుగా మనం పరిశీలిస్తున్నాం. ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో, కొన్ని నగరాలు, కొన్ని పట్టణాలు పురాతన కాలంలో ఉన్నటువంటివి ఇంకా ఆయా నదుల్లో, సముద్రాల్లో మునిగి ఉన్నట్టుగా మరి కొన్ని చరిత్రలు మనం చూస్తూ ఉంటున్నాం. జలప్రళయం లేకపోతే మరి భూగర్భంలోకి ఎలాగో నాగరికతలు మునిగిపోయాయి అనుకుంటున్నారు. సరైన చరిత్ర బైబిల్లో నుంచి మనం చూడాలి. బైబిల్ లేకపోతే ఏ చరిత్ర మనకు అర్థం కాదు. అంత విశిష్టమైనటువంటి చరిత్ర కలిగిందే బైబిల్ గ్రంథం. ఇది ఒక మత గ్రంథము, కుల గ్రంథము కాదండి. ఇది విదేశీ మతానికి సంబంధించింది కాదు. యావత్ మానవాళి మనుగడ సాగించాలని బైబిల్లో నుండి అనేకమైన చరిత్రలు పుట్టుకొస్తూ వచ్చాయి. సత్యాన్ని మనము గ్రహించవలసిందిగా ప్రభు పేరట జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి ఆదికాండం 10వ అధ్యాయము 1వ వచనము 5వ వచనాన్ని కూడా పరిశీలన చేస్తే, ఇది నోవాహు కుమారుడగు సేము, హాము, యాపేతులు అను వారి వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. కాబట్టి వారి సంతానం గురించి రాయబడుతూ వచ్చింది 5వ వచనంలో, వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించను. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి అని రాయబడిందండి. ఆ తర్వాత దేశాలు దేశాలుగా అబ్రహాము సంతానము ప్రబలుతూ వచ్చారు. జలప్రళయం తర్వాత సేము, హాము, యాపేతుల వారి సంతానములు ప్రబలుతూ వచ్చినట్టుగా చరిత్రలో మనకు ఆధారాలు ఉంటూ ఉన్నాయి. చరిత్రలో మనకు ఆధారాలు ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనము గమనించవలసిన అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి మరి ఆర్యుల సంగతి మరలా మనం ఒకసారి వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రకం ఆర్యులు ఎర్రని వారు, తెల్లని వారు, వారు హిత్తియా ఆర్యులని పిలుస్తారు. రెండో రకము మెసొపొటేమియా ప్రదేశం నుంచి వచ్చినటువంటి మరి రెండవసారి వలస వచ్చినటువంటి ఆర్యులు, వారు ఉన్నత దేహులు లేక ఆజానుభావులని, వారు ఎర్రని వారని. అంత మాత్రమే కాదు, వారు కురు ఆర్యులని, వారిని గురించి కూరు ఆర్యులని వారిని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. రెండు రకాల జాతుల వారి గురించి మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ ఆర్యులే మరి వేదాలను రాశారు అన్నటువంటి విషయము భారతదేశంలో ఉన్న అనేకులకు మనందరికీ విదితమే. అయితే స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య రాజ స్థాపకులుగా మనందరికీ విదితమే వారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, మనందరము తెలుసుకున్నటువంటి విషయమే. దయానంద సరస్వతుల వారు ఆర్య సమాజ వ్యవస్థాపకులుగా మనం గమనించినటువంటి విషయమే. అయితే మనందరము ద్రవిడులైనప్పటికీ, ఆర్యులైనప్పటికీ, ఇంకా క్రైస్తవులైనా, హిందువులుగా ఉన్న ముస్లింలైనా, బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా, మరి ఎవరైనప్పటికీ మనందరము ఒకనాడు జలప్రళయం తర్వాత విస్తరించినటువంటి సంతానము వారమైనటువంటి షేము, హాము, యాపేతు సంతానమని మొదటిగా మనందరము తెలుసుకోవాల్సినటువంటి వారం. కాబట్టి ప్రపంచ దేశాలలో మరి వారి సంతానము ఆదికాండం 10వ అధ్యాయం 5వ వచనంలో వారు వ్యాపించినట్టుగా, దేశాలుగా, భాషలు బట్టి, వంశాలు బట్టి వారు దేశాలకు వ్యాపించినట్టుగా మరి ఆదికాండము 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే కాబట్టి ఇలాగన జలప్రళయం తర్వాత వచ్చినటువంటి సంతానం అని గమనించాలి. అయితే వీరు మొదటిగా మనందరము దేవుని చేత పిలువబడినటువంటి అబ్రహాము సంతానం నుండి వచ్చినటువంటి వారందరమని
మొట్టమొదటిగా మనందరము తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనందరికీ ఏకేశ్వరుడు ఉన్నాడు. మనందరికీ దేవుడు ఒక్కడే. ఆయా పరిస్థితులను బట్టి మరి వందల మంది, వేల మంది దేవుళ్ళని మరి ఎందుకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారో మరి నాకైతే ఏం అర్థం కావడం లేదు. మరి అలాగన సేవిస్తూ పూజిస్తూ పరిగణించుకున్నటువంటి వారి విశ్వసనీయతకి, వారి విఘ్నతకి ఆ విషయాన్ని విడిచిపెడుతున్నాను. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనందరం ఒకే జాతి ప్రజలము, ఒక వ్యక్తి సంతానమే, ఒక దేవుని సేవించవలసిన వారమే. మనందరికీ దేవుడు ఒక్కరే. భాషలు వేరైనా, దేశాలు వేరైనా, మనందరికీ దేవుడు ఒక్కడేగా మనం గమనించాలి. కాబట్టి మనం ఒక్క దేవుణ్ణే సేవించి పూజించాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు అపొస్తల కార్యం 10:36 ప్రకారంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. ప్రపంచ దేశాలలో నేడు 750 కోట్ల పైచిలుకున్నప్పటికీ మనందరికీ దేవుడు ఒక్కరే. ఈ సత్యాన్ని మనం గమనించాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. మన జీవితాలను బట్టి స్వాభావికమైన పాపం మన జీవితంలో ఉంది. యుక్త వయసు వచ్చిన తర్వాత మనం కర్మ పాపలం కూడా అవుతూ వచ్చాం. కాబట్టి ఇటు పాపం నుండి మనందరం విముక్తులం కావాలంటే మనందరికీ రక్షకుడు యేసునాథుడు మాత్రమే. ఆయన అవతార పురుషుడిగా, ఆ దేవుడే అవతార పురుషుడిగా 2018 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామధారుడిగా ఈ లోకానికి అవతరించిన యుగ పురుషుడు, శక పురుషుడిగా మనం పరిగణించబడుతుంది. చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఆయన జననంలో, జీవితంలో ఏమాత్రము పాప స్వభావము, పాపమే లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన మన పాపం నుండి విమోచించడానికి వచ్చిన మన ప్రజాపతి, యావత్ మానవాళి పాపం నుండి పాప విముక్తులు చేయడానికి వచ్చినటువంటి ప్రజాపతిగా ప్రవీణటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మనము పరిశీలన చేస్తాం. బైబిల్ గ్రంథములు కానీ, మన భారతదేశము మరి వేదాలు కానీ, పురాణాలలో, ఇతిహాసాలలో కానీ రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఆవశ్యకం రక్తం చిందించడం. ఆ రక్తము మన పాపములు విముక్తులు చేస్తుంది. ఆ ఒక్క రక్షకుడే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మనం చేరి రావాల్సిన వారమై ఉంటున్నాం. ఆయనే మన ప్రజాపతి. వాడు ఇంకెవరైనా ఇట్టి అనుభవం లేక, ఇంకా పాపక్షమాపణ లేక, శాంతి, సమాధానము, సంతోషం, నెమ్మది లేక, కలవరంతో, వేదనతో బాధపడుతూ, నిరాశ నిస్పృహ నుండి ఆకాల మరణము చెందుతున్నటువంటి వారు, అవయవాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, రోగం రాకమునిపే, వృద్ధాప్తం రాకమునిపే, మంచం ఎక్కకమునిపే, మరణం రాకమునిపే మన సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం మనకు శరణము. ఆ నామనందు విశ్వాసం వస్తే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. అపొస్తలుల కార్యం 16:31లో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతారు. అంత మాత్రమే కాదు, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, మనం మరలా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన గ్రంథాలు వేరైనా, మన విశ్వసనీయత వేరైనా, భారతదేశంలో ఉన్న మనందరము ఒక సంతానం నుండి వచ్చినటువంటి వారమే. మనందరము కూడా ఒక కుటుంబం నుండి చెందినటువంటి వారమే. కాలక్రమేణ పరిస్థితులను బట్టి ఇలాగున ఏర్పాటు చేసుకుంటూ వచ్చామే కానీ, ద్రవిడులైనా, ఆర్యులైనా, మరి మనందరం ఎవరమైనా మనందరము సహోదర భావంతో, భారతదేశంలో మాత్రం భారతీయులన్న సహోదరులు అన్నటువంటి ఈ మానవత్వం ఎప్పుడైతే కలిగి, నైతిక విలువలు కలిగి మనం జీవిస్తామో, అప్పుడు మనందరినీ ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి విదేశాలకు భారతదేశం యొక్క మరి విశిష్టతను ప్రకటించే వారముగా మనందరం ఉండాలని, మనందరి దేవుడు యేసుక్రీస్తు అని, ఆయన ద్వారా మనకు పాప క్షమాపణ ఉందని, ఆయన యజ్ఞపశుగా బలిగా మనందరూ చేయబడ్డాడని, చనిపోయే సమాజం తిరిగి లేచాడని, ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మీకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి, భిన్నాభిప్రాయం మానుకునే సహాయం చేయండి. ఇంకా పాప క్షమాపణ లేక
మతము స్వభావంతో, కుల స్వభావంతో కొట్టుకొని చస్తున్నటువంటి అఘాయితులను ఆపి భారతదేశ పురోగతిని స్థిరపరచండి, ఆర్థికంగా స్థిరపరచండి. భారతదేశం యొక్క ప్రజ్ఞ ప్రపంచ దేశాలకు చాటించుకునేటట్లు భారత వనితలు, భారత సహోదరులుగా మేము విశిష్టతను చాటించి సహోదర ప్రేమాభిమానాలకు, సహోదర భావం కలిగి జీవించగలిగేటట్లు సహాయపడమని, ఎవరైతే ఎన్ని శ్వాసముతో ఇష్టపడుతున్నారో వారి పాపం మీ రక్తంలో కడిగి పవిత్రపరిచి నిత్యాగ్రహం తప్పించి నిత్యరాత్రి వారసులుగా చేయమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ వందనములు.